హాయ్ అండి కావ్య గారు, హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, బాగున్నాం. రైట్, మీరు వచ్చేటప్పటికి ఈ క్యాండిల్స్ అనేవి కూడా హోమ్ మేడ్ డిజైన్ చేయడం అనేది చేస్తున్నారని చెప్పని తెలిసింది. అంటే ఏంటి మేడం, అంటే క్యాండిల్స్ హోమ్ మేడ్ అంటే ఇప్పుడు జనరల్గా మనకు వచ్చేటప్పటికి క్యాండిల్స్ అనేటప్పటికి మన చిన్నప్పుడు అనుకుంటా కరెంట్ పోయినప్పుడు మనం ఏంటంటే ఈ బారుగా ఉండి ఒక క్యాండిల్స్ ఉంటాయి, 5 రూపీస్ 10 రూపీస్ క్యాండిల్స్ అట్లా ఉంటాయి. అంటే ఎందుకని క్యాండిల్స్ అంటే అందులో డిఫరెన్స్ ఏంటి? అంత ఎక్స్పెన్సివ్ కానీ ఉండడానికి కానీ లేదా ఏంటి అసలు? సో ఇవి యాక్చువల్గా మేము బీ వ్యాక్స్ ఇంకా సాయ్ వ్యాక్స్తో చేస్తాం ఇవి క్యాండిల్స్. సో అవి నార్మల్ జనరల్లీ మార్కెట్లో పారాఫిన్ క్యాండిల్స్ అలా అవి కెమికల్స్ వదులుతాయి అన్నమాట. సో అలా కాకుండా హెల్దీ వ్యాక్స్ ఇది. అండ్ ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. సో ఎసెన్షియల్ ఆయిల్స్లో ఆ స్మెల్స్ కూడా ట్రీట్స్ మైగ్రేన్ ఇట్లా యాంగ్జైటీ ఉన్నవి ట్రీట్ చేస్తాయి అవి. ఓకే. సో యాక్చువల్గా ఇది ఇట్ హెల్ప్స్ విత్ యాంగ్జైటీ, కావ్యం గంధ. సో ఇందులో నోట్స్ లావెండర్ ఇంకా జాస్మిన్ ఉంది. సో అట్లా అది యాక్చువల్ హెల్ప్ కూడా అవుతుంది. సో రూమ్ ఫ్రెషనర్స్ లేకపోతే టాక్సిక్ పారాఫిన్ వ్యాక్సెస్ కన్నా ఇవి హెల్ప్ అవుతాయి, ఎసెన్షియల్ ఆయిల్స్. ఓకే. అంటే ఎందుకని అంటే ఇంత ఇలా డిఫరెంట్గా మీరు ఆలోచించడానికి రీజన్ ఏంటి? అంటే ఇనీషియల్గా జస్ట్ మాకు మేము థెరపీ లాగా స్టార్ట్ చేసుకున్నాము, ఊరికే వీకెండ్స్ అలా చేసుకుందాము అని. బట్ మా రిలేటివ్స్, మా ఇంట్లో వాళ్ళే దే స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఫస్ట్ మేము ఇవి యూజ్ చేసాం యాక్చువల్గా చాలానే. సో వీ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో బయట వాళ్ళు కొంతమంది కాలనీలో వాళ్ళు అడిగితే స్టార్ట్ చేసాం, సరే తీసుకోండి అని. అలా మెల్లగా వై నాట్ స్టార్ట్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనుకుని అలా స్టార్ట్ చేసాం. రైట్. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా వీకెండ్ వచ్చిందంటే ఆ పిల్లలు ఏం చేస్తారు, చక్కగా ఇంటికాడ కూర్చొని ఆడుకుంటారు. మేము ఎంజాయ్ చేస్తూ చేసాం ఇది. మేము మాకు ఇది అలా మొత్తం మ్యాక్సిమం వీకెండ్ అంతా అట్లా మెల్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తూ. ఇనీషియల్గా యాక్చువల్లీ నా ఫ్రెండ్ చాలా చేసింది, బట్ ఆ తర్వాత నేను జాయిన్ అయ్యి హెల్ప్ చేశాను. బట్ అది థెరపీ లాగా మాకే అనిపించి స్టార్ట్ చేసాము. బట్ మెల్లగా ఆ తర్వాత ఆన్లైన్కి తీసుకొచ్చాను. అంటే ఇది కూడా ఒక థెరపీ అంటారా? డెఫినెట్గా. రైట్. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఇది అరౌండ్ 2 months అయింది, 2-3 months. సో 2 months అంటే సాలిడ్గా అయితే 2 months అయింది స్టార్ట్ చేసి. బట్ దానికి ప్రిపరేషన్, దాని గురించి తెలుసుకోవడం అది ఒక 3-4 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, గ్రౌండ్ వర్క్ చేస్తారనమాట. రైట్. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇప్పుడు దీని మీద ఇప్పుడు సేల్స్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి మీకు? సేల్స్ ఆన్లైన్లో బాగానే ఉన్నాయి. ప్రెజెంట్ స్విగ్గీ మినీ స్టోర్లో కూడా మేము లాంచ్ చేసాము. ఓకే. సో మినీ స్టోర్లో కూడా దొరుకుతాయి ఇవి. సో అక్కడ నుంచి సేల్స్ బాగానే అవుతున్నాయి. కానీ స్టాల్ సెటప్ చేస్తాం మేము అప్పుడప్పుడు సండేస్. ఓకే. సో రీసెంట్గా ల్యాంకో హిల్స్లో అలా అంగడిలో అలా పెట్టాము. సో స్టాల్స్ నుంచి కూడా సేల్స్ బాగానే వస్తాయి. ఓకే. అంటే బేసిక్గా ఒక మాట చెప్పాలంటే నేను అంటే జనరల్గా చాలా తక్కువ విన్నాను వీటి గురించి, అంటే ఇంత బ్రీఫ్గా తెలియదు దీని గురించి. రైట్. ఇప్పుడు ఒక క్యాండిల్ తయారు చేయాలంటే మీరు ఎంత వ్యాక్స్ వాడతారు మామూలుగా? ఎంత టైం పడుతుంది? టైం టేకింగ్ అంటే వ్యాక్స్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ, బట్ టైమ్ సెట్టింగ్ అవర్స్ ఉంటాయి. ఇన్ జనరల్ గా అయితే ఇప్పుడు సాగర్ కన్యాకి ఇట్ విల్ టేక్ 5 hours సెట్టింగ్ టైం. ఇది సాగర్ కన్యా. సో ఇది 5-6 hours పడుతుంది. ఒక్కొక్కసారి 5 hours అయ్యాక కూడా మనకి అంతా అయిపోయింది, రెడీ అయింది అన్నట్టు అనిపిస్తుంది. కానీ మౌల్లో నుంచి తీసేటప్పుడు ఫేస్ దగ్గర అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో మేము సేఫ్ సైడ్ కి ఒక 6 hours తర్వాత తీస్తాం దాన్ని. మట్కా టిన్ అవన్నీ ఒక 3 hours లో అలా సెట్ అయిపోతాయి. అంటే ఏంటి మేడం ఇది మట్కా టిన్ అంటే ఏంటి? ఇవి బేసిక్ ఫ్లేవర్స్. ఇది కాఫీ ఫ్లేవర్, మీరు స్మెల్ చేయొచ్చు. ఓకే. సో ఇది కాఫీ ఫ్లేవర్, అలా ఆర్చిడ్ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, వనీలా, అలా బేసిక్ ఫ్లేవర్స్ మట్కా టిన్ లో వస్తాయి. ఇది మీరు గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బల్క్ లో ఇప్పుడు మీరు ఏదైనా బర్త్డే గిఫ్ట్స్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్ లో గిఫ్ట్ హ్యాంపర్స్ గా కూడా యూజ్ చేయొచ్చు క్యూట్ గా. అంటే ఇప్పుడు జనరల్ గా మేడం ఈ క్యాండిల్స్ అనేవి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇది ఒక థెరపీ అని చెప్పని అన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో మనం పెట్టుకుంటే కనుక ఎంతవరకు ఎన్ని డేస్ వరకు వస్తుంది క్యాండిల్ అనేది? అంటే కంటిన్యూస్గా ఉంచొచ్చా దాన్ని క్యాండిల్? ఉంచొచ్చు. అంటే ఇది డేస్ బట్టి కాదు, అవర్స్ బట్టి. సో ఇప్పుడు ఈ జార్ ఉంది అంటే ఇది 50 hours వస్తుంది సాలిడ్గా ఇది.
సో ఒక నార్మల్ బేసిక్ సైజ్ రూమ్కి మేము ఒక 45 minutes 1 hour అలా సజెస్ట్ చేస్తాము. సో మీరు ఒక 1 hour అలా యూజ్ చేసి మీరు ఆపేస్తున్నారు, 45 minutes యూజ్ చేసి ఆపేస్తున్నారు అంటే మీకు ఒక 3-4 hours ఆ స్మెల్లోనే ఉంటుంది. సో ఆ డేకి మీకు సరిపోతుంది ఒక 45 minutes 1 hour. అలా మీకు 50 hours అంటే అరౌండ్ 1.5-2 months ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ జార్ని రీపర్పస్ చేసుకోవచ్చు, ఇంట్లో అమ్మలకి ఇచ్చేస్తే రీపర్పస్ చేస్తారు. రైట్, అంటే మళ్ళీ కొనుక్కోవద్దంటారా? అవసరం లేదు, మళ్ళీ మీ దగ్గర కొనద్దంటారా? కొనండి, ఎలాగో రీపర్పసింగ్ జార్ కావాలి కదా. అలా అంటారా? లేదు మళ్ళీ జార్ తీసుకొచ్చి నాకు ఇదే జార్ లో కావాలి అలా కుదరదండి, అప్పుడు మళ్ళీ దానిలో చేయాలి కదా. అవునా? బట్ అలా అంటే గుర్తొచ్చింది, కస్టమైజ్ చేస్తాం మేము ఫ్లేవర్స్, మీకు కావాలి ఎలా కావాలంటే అలా. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇవన్నీ చెప్పారు, కాఫీ ఫ్లేవర్ అని చెప్పాను, ఏం ఫ్రూట్స్ అని చెప్పన్నారు, ఫ్రూట్ ఫ్లేవర్ అన్నారు, ఈ బబుల్ క్యాండిల్ వచ్చాను. ఎట్లాగా ఇప్పుడు నాకు ఒక డిఫరెంట్ నాకు ఒక ఫ్లేవర్ ఇష్టం, ఇప్పుడు లావెండర్ కానీ లేదా అట్లా ఏదైనా డిఫరెంట్ ఉంటుంది, నాకు ఈ ఫ్లేవర్లో కావాలి స్మెల్ అని చెప్పని అనుకుంటే దాని మీద కస్టమైజ్ చేస్తాం. మీరు కాంబినేషన్ కూడా అడగచ్చు, లేదంటే యాక్చువల్గా మాకు ఇంతకుముందు ఆర్డర్స్ వచ్చాయి. సో వాళ్ళకి చాక్లెట్ అండ్ కాఫీ కాంబినేషన్ కావాలని. సో 80% కాఫీ ఫ్లేవర్ రావాలి, ఒక 20% మాత్రం కొంచెం లైట్ గా చాక్లెట్ ఫ్లేవర్ రావాలి. అంటే ఉంటుంది, అంటే ఎక్కువ కాఫీ ఫ్లేవర్ రావాలి కానీ అలా అక్కడక్కడ కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కూడా కావాలని. సో అలా కస్టమైజ్. అంటే ఇది ఏమని అనుకోవచ్చు అలాగా, అంటే అక్కడక్కడ చాక్లెట్ కనిపిస్తుంది అలా కాదు, అది ఫ్లేవర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ లోనే ఉంటుంది. ఓకే, రైట్. అంటే రైట్ కావ్య గారు, ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేస్తారు, ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ అయిపోయారు, రైట్. ఇప్పుడు చూస్తే మీరు అంటే అసలు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేశారు, రైట్. ఏ బ్రాంచ్? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ, ఓకే. ఐటీ కంప్లీట్ చేశారు. జాబ్ చేస్తున్నారా? నేను ఐటీ సెక్టార్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో మీరు జాబ్ చేసుకుంటూ అందుకే వీకెండ్స్ లో హాబీ కదా, వీకెండ్ హాబీ. మండే టు ఫ్రైడే జాబ్ లో స్ట్రెస్ ఉంటే వీకెండ్ అలా టైం దొరికినప్పుడు. కాదు, జనరల్ గా మనం ఐటీ అనేటప్పటికి చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, మనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మీకు ఇది స్ట్రెస్ బస్టర్ అని అనుకోవచ్చా? యాక్చువల్ గా అయితే స్ట్రెస్ బస్టర్ అనే స్టార్ట్ చేసాం మేము. నిజంగా జెన్యూన్ గా చాలా ప్రెషర్ ఉంది, అలా ఊరికే అంటే ఏం ఆలోచించకుండా వ్యాక్స్ మెల్ట్ చేసుకుని వేసుకుంటూ అలా కొంచెం స్ట్రెస్ బస్టర్ అని స్టార్ట్ చేసాము. దెన్ వి ఓన్లీ స్టార్టెడ్ లైకింగ్ ఇట్, అలా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇదే మీకు ఈ బిజినెస్ అనేది బాగా మంచిగా మీకు సేల్స్ వచ్చి మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి, దీని మీదకి ఏమైనా వచ్చేసే అవకాశం ఉంటుందా? మరి మీరు అలాంటి వాడకండి, చూస్తారు. అలా ఏం లేదు, ఇది హాబీ కింద ఉంది, బట్ చూద్దాం. అంటే ఇప్పుడు ఈ లింక్ అనేది మీ కొలీగ్స్ కూడా పంపించాలి కదా, అందుకని ఇవేం అడగండి. జనరల్ గా హాబీ అనేటప్పటికి అంటే వీకెండ్స్ అనేటప్పటికి ఈ పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ వెళ్ళిపోతూ ఉంటారు, రైట్. మీరు ఇట్లాంటి కాన్సెప్ట్ తో ఉన్నారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం పార్టీ యానిమల్స్ కాదు, ఇద్దరం చాలా బోరింగ్ పీపుల్, ఇంట్లోనే ఉంటాము. సో అందుకని అట్లా సూపర్ రైట్. ఈ బేస్ ఏంటి మేడం ఇది? అంటే ఇప్పుడు రైట్ ఇక్కడ కనిపిస్తుంది, అది కోస్టర్ బేసిక్ గా, అవి హ్యాండ్ మేడ్ కోస్టర్. జనరల్ గా నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు వాటర్ గ్లాస్ కానీ ఇచ్చి పైన పెట్టుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, కాఫీ కప్స్ కింద డెకరేటివ్ ఐటమ్ గా. చాలా మంది యాక్చువల్ గా మేము స్టాల్ పెడితే వాల్ మీద జస్ట్ ఇలా అంటించుకోవడానికి అలా డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా తీసుకెళ్తారు. బట్ యాక్చువల్ పర్పస్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే వీటన్నిటికీ అయితే వ్యాక్స్ పడదు కదా కింద, వీటికి వ్యాక్స్ కింద పడుతుంది. సో అందుకోసం కోస్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసాం రీసెంట్ గానే. ఇది నా ఫ్రెండ్దే, అంటే యాక్చువల్ గా మేమే అనుకున్నాము బెల్ట్ అయి కింద పడుతుంది కదా అని. సో తను ఏం చేసిందంటే కోస్టర్స్ చేపిద్దాం అనుకుంది. సో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ తను చాలా బాగా పెయింట్ చేస్తుంది అనమాట. సో తనకిచ్చి అలా పెయింట్ చేపించుకున్నాము. సో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ప్రణతి అని, షీ పెయింటెడ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సూపర్. మరి ఈమెకి సాగర కన్యకి ఏంటది మొత్తం? అది మామూలు కోస్టర్, ఇది నార్మల్ కోస్టర్. ఓకే, ఇవి సిరమిక్ ఆర్ నార్మల్ గ్లాస్ కోస్టర్స్ తో పగిలిపోతాయి కదా, ఆల్సో ఆ వ్యాక్స్ హ్యాండిల్ చేయదు. ఇది వుడ్, సో హాట్ వ్యాక్స్ పడినా కూడా ఏం అవ్వకుండా. రైట్, సూపర్ అండి. అయితే ఈ క్యాండిల్స్ అనేవి ఇది కూడా ఒక థెరపీ అన్నమాట. అంటే చాలా మంది తెలిసే ఉంటుంది, సారీ నాకైతే తెలియదు.
ఇప్పుడైతే తెలిసింది, నేను కూడా ఒకటి తీసుకుంటాను తీసుకోండి ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి మమ్మల్ని, మీరు కూడా ఫాలో చేయండి. ఆ, ఇది చెప్పేస్తారు మీరు. ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాగా ఫాలో చేయండి. మీరు మీ దాంతో పాటు మాది కూడా చెప్పండి. షూర్ తప్పకుండా మేడం. రైట్, ఇవి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా మంచి, ఈ ఫ్లేవర్స్ కూడా నాకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది కూడా, ఫ్లేవర్ కూడా బాగుంది. రైట్, ఇట్లాంటివి కూడా ఏమైనా మనం ఓన్గా మేక్ చేసుకోవాలన్నా అంటే కావాలన్నా కానీ మీరు చేసేస్తారన్నమాట మన మీరు కస్టమైజ్ ఎలా అన్నా చేయించుకోవచ్చు. మీరు మౌల్డ్ ఇలా కావాలి అని చెప్పొచ్చు. అంటే ఆ షేప్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. షేప్స్ అంటే మీరు ముందుగా చెప్తే మేము ఆ పర్టికులర్ మౌల్డ్ ఉందో లేదో చూసుకుని దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోవాలి, చేపియాలి మౌల్డ్స్. సో ఫ్లేవర్స్ అయితే ఇమీడియట్ గా కస్టమైజ్ చేస్తాము. మౌల్డ్స్ అయితే ఒక ఫ్యూ డేస్ ముందు చెప్తే దాన్ని బట్టి మేము చేపిస్తాము. ఓకే, సూపర్ అండి కావ్య గారు. రైట్, ఈ క్యాండిల్స్ వచ్చేటప్పటికి వీటిని బేసిక్ అంటే మొత్తం ఓవరాల్గా ఏమంటారు వీటిని చెప్పండి? సెంటెడ్ క్యాండిల్స్ ఇవి. సెంటెడ్ క్యాండిల్స్ రైట్, సెంటెడ్ క్యాండిల్స్ అన్నమాట. ఓకే, మంచి స్మెల్ వస్తున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. రైట్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇందాక నుంచి నాకు మైండ్లో ఏంటంటే ఒకసారి వెలిగిద్దాం అని చెప్పని ఇందాక ఏమన్నా ట్రై చేయొచ్చా? వెలిగించవచ్చు, మ్యాచ్ బాక్స్ కానీ. ఓకే, ఇది లోపల ఉన్నది ఏంటి మేడం? అది వుడ్డా లేదంటే థ్రెడ్? అది వుడెన్ విక్. అది ఓకే, ఎకో ఫ్రెండ్లీ. మనం దగ్గరగా కూడా చూడవచ్చు. మెల్లగా స్మెల్ వస్తుంది, ఒక 5 minutes కల్లా. స్మోక్ ఏమైనా వస్తుంది అంటారా ఇందులో? అంటే చాలా తక్కువ స్మోక్ వస్తుంది, మైల్డ్ గా. అది కూడా వుడెన్ విక్ వల్ల చాలా తక్కువ స్మెల్ వస్తుంది. స్మోక్ అలా, ఇది బీ వ్యాక్స్ కదా, అంత స్మోక్ అలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మీకు. ఒక 5 minutes కి మొత్తం మీకు స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి చూడండి, చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. బబుల్ క్యాండిల్స్. ఇది ఒకసారి వెలిగించరా? ఇవి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. అయితే కనుక బాగా నచ్చినాయి. ఇది కూడా థాట్ బాగుంది, ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రూటీ ఫ్లేవర్, ఫ్రూట్ స్వీట్ స్మెల్స్ ఉంటాయి. దాని నుంచి ఎందుకు వస్తుందంటే జనరల్ గా నేను చూయింగ్ మీకు తీసుకుంటా, అందుకని ఇది బబుల్ గా అలా కనిపిస్తున్నా. కొంచెం మీకు ఫ్లేవర్ కూడా అలా స్వీట్ అలాగే వస్తుంది. బాగుంది మేడం నిజంగా, సూపర్. చూడు అంత క్యూట్గా ఉందో. అంటే ఇవి జనరల్గా ఇవి బయట మార్కెట్లో కూడా, ఇప్పుడు సూపర్ మార్కెట్లో వాటిలో కూడా ఉంటాయి. ఇట్లాంటివి నేను చూసాను, సూపర్ మార్కెట్లో వాటిలో కూడా ఉంటాయి. అయితే అక్కడికి ఇక్కడ అంటే మీరు చేసేదానికి డిఫరెన్స్ అంటే సూపర్ మార్కెట్లో మేజర్గా అయితే చాలా బేసిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి నేను చూసినంత వరకు. వనీలా ఉంటుంది, లేకపోతే లావెండర్ అయిపోతుంది, ఇలా కాంబినేషన్ నోట్స్. ఇప్పుడు ఈ కాంబినేషన్ నోట్ ఎక్కడా మెన్షన్ లేదు. సో ఇవి ట్రయల్ అండ్ ఎర్రర్లో ఈ కాంబినేషన్ నోట్స్ అవి వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి అలా యూజ్ చేసినవి. అండ్ సూపర్ మార్కెట్లో మీకు వ్యాక్స్, బీ వ్యాక్స్ ఉండదు మ్యాక్సిమం, మీకు పారాఫిన్ వ్యాక్స్ ఉంటుంది. దానివల్ల కెమికల్స్ అది రిలీజ్ అవుతాయి. సో బేసిక్గా మేము మామూలు అన్ని ప్రోడక్ట్స్ కొంచెం ఎకో ఫ్రెండ్లీగా, ఇంట్లో బేబీస్ ఉన్న ఇట్లా సెన్సిటివ్ ఆరాస్. ఇంకోటి ఇది ఇప్పుడు ఇది నాకు మైగ్రేన్ ఉంది, సో నాకు ఆరాస్ పడవు, చాలా స్ట్రాంగ్ స్మెల్స్ పడవు. బట్ ఇవి ఏంటి అంటే చాలా సూదింగ్ స్మెల్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్. అండ్ ఆల్సో ఇది హార్మ్ఫుల్ వ్యాక్స్ కాదు కదా, సో నాకు కూడా పడుతుంది అది. సో అలా స్ట్రాంగ్ స్మెల్స్ పడని వాళ్ళకి, లేకపోతే కొంచెం అలా ఆరాస్ పడని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సూపర్ సూపర్ అండి, సూపర్. రైట్, చాలా అంటే చాలా బాగుందండి. క్యాండిల్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి. రైట్, మీరు కూడా వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకెళ్ళండి. షూర్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, మీ ఐడి చెప్పండి, ఖచ్చితంగా అది ఫాలో అవుతారు, అదేవిధంగా పర్చేస్ చేసుకుంటారు. రైట్, వీటి ప్రైజెస్ కూడా ఏమైనా చెప్పగలిగితే చెప్పచ్చు. సో ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే vani.n, VANIE.n. సో అందులోనే మీకు ప్రోడక్ట్స్ ఉంటాయి. స్విగ్గీ మినీ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి
చిన్న సైజ్ క్యాండిల్స్ ఇవి మట్కా 10 క్యాండిల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ ఇవి 299 అలా నార్మల్ బేసిక్ ప్రైజెస్లో ఉంటాయి. సో ఈ కావ్యం గంధ ఇవన్నీ 50 hours వస్తాయి, డేస్ అని కాదు అవర్స్ వస్తాయి. సో 1 hourకి కొంచెం రూమ్ అంతా ఫ్రేగ్రెన్స్ వచ్చేస్తుంది. సో ఒక 45 minutes 1 hour యూస్ చేసి యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. ఒక 3-4 hours ఆ ఫ్రేగ్రెన్స్ అలా ఉంటుంది. 1 hour వెలిగించుకున్నా సరిపోతుంది. సో సిన్స్ అది 50 hours వస్తుంది కాబట్టి 2 months యూజ్ చేసుకోవచ్చు దగ్గర 2 months యూజ్ చేసుకుని ఆ తర్వాత ఇంకా గ్లాసెస్ని రీపర్పస్ చేసేయచ్చు. సో అవి 525 అలా ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద గ్లాసెస్ కూడా. ఇప్పుడు ఆ హోలోగ్రఫిక్ ఎగ్జాక్ట్గా దీనంత 50 hours రావు, ఇవి కొంచెం తక్కువ వస్తాయి, 38 hours 36 hours అలా వస్తాయి. బట్ సిన్స్ ఇవి హోలోగ్రఫిక్ గ్లాస్ కాబట్టి ఇవి కూడా అరౌండ్ 499 అలా 400s ఉంటాయి. బట్ ఇవి ఒక 100 ఎక్కువ ఉంటుంది. బట్ మీకు 2 months యూ కెన్ యూజ్ ఇట్.